రివర్స్ చేస్తూ ఆధిక్యంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఉండటం, ఇవన్నీ కూడా రానున్న దశాబ్దాల పాటు దేశంలో భారతీయ జనతా పార్టీనే అధికారంలో ఉంటుంది. భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ కాదు కదా, ఇండి కూటమి కాదు కదా, సరైనటువంటి పోటీ ఇచ్చేటువంటి పార్టీ లేదు అన్నది ఈరోజు మరొకసారి ఎన్నికల్లో ఈరోజు వచ్చేటువంటి ఫలితాల్లో మరొకసారి స్పష్టమైంది. ఇంకొకటి, ప్రజల తీర్పు అన్నది చాలా స్పష్టంగా ఉంటుంది. ఏ ఎన్నిక చూసినా హర్యానాలో గతంలో మరి హంగ్ అసెంబ్లీ ఏర్పడితే 2019లో ఈ ఎన్నికల్లో మాకు దాదాపుగా 2/3 మెజారిటీతో ప్రజలు గెలిపించడం జరిగింది. ఛత్తీస్గఢ్లో పెద్ద మెజారిటీ, మధ్యప్రదేశ్లో పెద్ద మెజారిటీతో గెలిపించారు. అంతెందుకు తెలుగు రాష్ట్రాల్లో కూడా మీరు చూసినట్లయితే 2 రాష్ట్రాల్లో కూడా గెలిచిన పార్టీలకి పెద్ద మెజారిటీ. ఆంధ్రప్రదేశ్లో అయితే తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమికి కనివిని ఎరుగనటువంటి విజయం. ఇవన్నీ కూడా ప్రజలు ఎవరైతే సరైన ప్రభుత్వాన్ని ఇస్తారన్న నమ్మకం విశ్వాసం కలిగించారో వారికి పూర్తి స్థాయి మద్దతు ఇస్తున్నారు తప్పితే స్థానికంగా మరి ఏదో ఒక కారణాలతో మరి ఒక డివైడెడ్ తీర్పునివ్వటం లేదు. ఒక స్పష్టమైన జనాదేశం ప్రజా తీర్పిస్తున్నారు అన్నది ఈ ఎన్నికల్లో మరొకసారి స్పష్టమైంది. నరేంద్ర మోదీ గారి నాయకత్వం మళ్ళీ బలపడటానికి, ఇంకా బలపడటానికి 10 సంవత్సరాల తర్వాత పాలనలో కొనసాగటం ఒక అత్యద్భుతమైతే, ఇన్ని విజయాలు కేంద్రంలో అధికారంలో ఉంటూ సాధించడం అన్నది మరొక రికార్డుగా చెప్పక తప్పదు. ఇది కేంద్ర ప్రభుత్వాన్ని బలపరచడమే కాకుండా నరేంద్ర మోదీ గారి అభివృద్ధి ఎజెండా ఏదైతే ఉన్నదో, ప్రపంచవ్యాప్తంగా భారతదేశాన్ని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నడిపించాలన్నటువంటి వారి సంకల్పానికి ఈరోజు ముఖ్యంగా మహారాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఒక ప్రధానమైనటువంటి ఒక మంచి నాంది కాబోతోంది, పునాది కాబోతోంది. ఎందుకంటే దేశానికి మహారాష్ట్ర ఆయువు పట్టు లాంటిది. దేశ ఎకానమీకి మహారాష్ట్ర ఒక నర్వ్ సెంటర్ వంటిది. మహారాష్ట్రలో ముంబై పట్టణం నుంచే ఆర్థిక విధానాలన్నీ ఈ దేశంలో ప్రధానంగా కొనసాగుతాయి. అటువంటి మహారాష్ట్రలో మరొకసారి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ప్రధాని నరేంద్ర మోదీ గారి కనుసన్నల్లో ప్రభుత్వ ఏర్పాటు కావటం, అది నడవటం దేశానికే ఒక మంచి సంకేతంగా చెప్పొచ్చు. 2 లోక్సభ ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీని ఆధిక్యంలో ఉంది. నాందేడ్లో, వయనాడులో ఈ ఇక ఉప ఎన్నికల విషయానికి వస్తే ఖచ్చితంగా ప్రతి రాష్ట్రం ప్రతి సీట్లోనూ వచ్చిన ట్రెండ్స్ని మేము విడిగా స్టడీ చేయటం జరుగుతుంది. దానిపై ఇప్పుడే విశ్లేషణ చెప్పడం సాధ్యం కాదు. కాకపోతే ప్రధాన ఎన్నికలు, ఎందుకంటే ప్రజలు ఉప ఎన్నికల్లో ఇచ్చే తీర్పు ఒక్కొక్కసారి స్థానిక మరి ఫ్యాక్టర్స్కి అనుగుణంగా ఉంటుంది. ప్రతి విషయాన్ని క్రోడీకరించి భారతీయ జనతా పార్టీ గెలిచినా ఓడినా ప్రతి సందర్భంలోనూ ఎన్నికల ఫలితాలని విశ్లేషించి వాటి నుంచి సరైనటువంటి మరి విశ్లేషణ చేసి ముందుకు సాగటం జరుగుతుంది. మీరు చూసినట్లుగా హర్యానాలో, మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీకి ప్రతికూల ఫలితాలు పార్లమెంట్లో ఎన్నికల్లో వచ్చినప్పటికీ కూడా మరి 6 నెలలు తిరగకుండానే ఈ 2 రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని మరొకసారి ఏర్పాటు చేయటం, ప్రతిపక్షంలో ఉండి గెలవటం కాదు, ప్రభుత్వంలో ఉండి మళ్ళీ విజయం సాధించడం అన్నది ఇది ఖచ్చితంగా మా నాయకత్వం ఏ విధంగా ప్రతి ఛాలెంజ్ని స్పందించి దానికి అధిగమించే విధంగా ఏ విధంగా ముందుకు వెళ్తుందో ఇది ఒక ఉదాహరణగా చెప్పచ్చు. అది జమిలీ ఎన్నికలు అన్నది వేరే సబ్జెక్టు. ఈ ఎన్నికల ఫలితాలకి దానికి డైరెక్ట్ రిలేషన్ ఉన్నట్టుగా చెప్పలేము. అది ఒక ప్రధాని నరేంద్ర మోదీ గారి అభివృద్ధి ఎజెండాలో, వారి గవర్నెన్స్ ఎజెండాలో ఖచ్చితంగా అదొక భాగంగా వారే వర్ణించడం జరిగింది. సో దానికి సంబంధించి ఈ సందర్భంలో ఎటువంటి వ్యాఖ్య చేయటం సరికాదు. ఇక జార్ఖండ్ విషయానికి వస్తే, జార్ఖండ్ విషయంలో ప్రస్తుతానికి మా కూటమి, మా జేఎంఎం బీజేపీ మధ్య, ఇరు పార్టీల మధ్య నువ్వా నేనా అనే పోటీ కొనసాగుతోంది. మాకంటే కొద్దిగా జేఎంఎం ప్రస్తుతం ఆధిక్యంలో కనిపిస్తున్నప్పటికీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఖచ్చితంగా అక్కడ ఎదుగుతామన్నటువంటి నమ్మకం మాకుంది. మరి అంతిమ ఫలితాలు వచ్చాక మరి సరైనటువంటి భారతీయ జనతా పార్టీ విశ్లేషణ చేయటం జరుగుతుంది. అక్కడ కూడా విజయం సాధిస్తామని మేము ఖచ్చితంగా అంచనా వేశాం. మరి అంతిమ ఫలితాలు వచ్చాక ప్రజా తీర్పు విషయంపై మళ్ళీ స్పందిస్తారు. సీఎంని అరెస్ట్ చేయడం సింపతి ఫ్యాక్టర్, అది జేఎంఎంకి ఇండి కూటమికి కలిసి వచ్చిందని అనుకోవచ్చు.
అక్కడ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్ట్ చేయటం వెనుక ఖచ్చితమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అది స్వతహాగా చేసినటువంటిది కాదు. ఖచ్చితంగా ఈ దేశంలో ఏ అరెస్టులు జరిగినా అవి కోర్టుల యొక్క పరిధిలో వారి యొక్క పర్యవేక్షణలో జరుగుతాయి తప్పితే ఏదో కక్ష సాధింపుగా జరిగేవి కాదు. దాని ఫలితం ఏదన్నా దాని యొక్క మరి ఇంపాక్ట్ ఏదన్నా ఎన్నికల్లో ఉందా అన్నది విశ్లేషణలో ఖచ్చితంగా తేలేటువంటి అంశం. కానీ ప్రస్తుతానికి ఎందుకంటే అక్కడ ప్రభుత్వ పరిపాలన అయితే 5 సంవత్సరాలు జార్ఖండ్లో సరిగా సాగలేదు. సో కాబట్టి ఖచ్చితంగా అక్కడ విజయం సాధిస్తామన్న నమ్మకం మాకు కలిగింది. అంతిమ ఫలితాలు వచ్చాక ఫ్యాక్టర్స్ ఏమిటి అన్నది స్టడీ చేయటం. సార్ ఇప్పుడు మహారాష్ట్రలో ఎంవీఏ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలను కూడా లాక్కుంటారా సార్? 200కు పైగా మరి ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కూటమి విజయం సాధించిన సందర్భంలో మిగతా పార్టీల యొక్క మనుగడ కష్టమని స్పష్టంగా అర్థమవుతోంది. శరద్ పవార్ లాంటి చాలా బలమైనటువంటి నాయకుడు మహారాష్ట్ర రాజకీయాలని శాసిస్తారు అని చెప్పి అందరూ అనుకోవటం జరుగుతుంది. అటువంటి శరద్ పవార్ గారి పార్టీ, ఆయన నాదే అసలు పార్టీ అన్నారు, కానీ సింబల్ కానీ పార్టీ కానీ అజిత్ పవార్తో వెళ్ళటం జరిగింది. ఈరోజు శరద్ పవార్ గారికి వారి పార్టీకి డబల్ డిజిట్ కూడా వస్తుందా రాదా, 10 అంకె కూడా వారి పార్టీ సీట్లు గెలుచుకోదా అన్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఆ పార్టీ భవిష్యత్తుని మరి దాన్ని ఖచ్చితంగా ప్రశ్నార్థకంగా మిగిల్చేలా ఉంది. అలాగే శివసేన చూస్తే మాతో ఉన్నటువంటి శివసేన అసలు శివసేనగా ఎలక్షన్ కమిషన్ గుర్తించింది, కోర్టులు గుర్తించాయి, దాన్ని ప్రజలు కూడా గుర్తించారు. ఈరోజు ఉద్ధవ్ ఠాక్రే శివసేనని ప్రజలు తిరస్కరించారు. సో ఆ పార్టీల్లో రానున్న రోజుల్లో ఎటువంటి పరిణామాలు తలెత్తుతాయన్నది దానిపై విశ్లేషణ చేయటం అవసరం లేదు. మాకు ఒక స్థిరమైనటువంటి ప్రభుత్వం దాదాపుగా మరి 80% సీట్లతో 75%కి పైగా సీట్లతో మాకు ప్రభుత్వం ఏర్పాటు అయ్యేటప్పుడు ఇతర వ్యక్తుల మద్దతు అవసరం లేదు. కానీ ఆ పార్టీలో ఎటువంటి రాజకీయ పరిస్థితులు తలెత్తాయో అన్న దానిపై మేము అంచనా వేయటం కష్టం. ఈ పరిణామాలు జాతీయ స్థాయిలో అంటే పార్లమెంట్లో కానీ జాతీయ స్థాయిలో కానీ ఎలా ఉండబోతాయి? ఈ మహారాష్ట్ర ఫలితాలు కానీ జాతీయ ఫలితాలు ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ తనను తానుగా చాలా అతిగా ఊహించుకుంటూ రాహుల్ గాంధీ ఇక కాంగ్రెస్దే భవిష్యత్తు అని భావించి అపోహపడి ఇప్పుడు హర్యానా ఎన్నికల్లో ముందస్తుగానే సంబరాలు జరుపుకొని తర్వాత వాస్తవాలు గమనించి మహారాష్ట్రలో ఈరోజు 20 సీట్లకు కాంగ్రెస్ పార్టీ పరిమితం అవుతుందంటే ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క అతిపెద్ద పరాభవంగా చెప్పక తప్పదు. సో కాబట్టి దీని ఖచ్చితంగా కేంద్ర రాజకీయాలపై మహారాష్ట్ర ఎన్నికల ఈరోజు ఫలితాలు ఖచ్చితంగా చాలా పెద్ద స్థాయిలో ఉండనున్నాయి. ఇంత పెద్ద రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఇంత పెద్ద విజయాన్ని సాధించడం ఇది ఖచ్చితంగా బీజేపీ శక్తుల్ని, బీజేపీ కార్యకర్తల్ని, ప్రజల్ని బీజేపీ పట్ల విశ్వసనీయత పెంచడమే కాకుండా కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ నాయకత్వంపై మరొక పెద్ద ప్రశ్న తలెత్తనుంది. ఈరోజు కాంగ్రెస్ కూటమి ఎంబీఏలో పార్టీలకి పోర్ పర్ఫార్మెన్స్కి కేవలం సాయంత్రానికల్లా మీరు బహుశా ఈ విశ్లేషణ వింటారు. అటు ఉద్ధవ్ ఠాక్రే పార్టీ నుంచి కానివ్వండి, శరద్ పవార్ పార్టీ నుంచి కానివ్వండి, కాంగ్రెస్ వల్లే మేము మునిగాం, కాంగ్రెస్ లేకుంటే మేము బహుశా ఇంతకంటే బెటర్గా పర్ఫామ్ చేసేవాళ్ళం అని చెప్పి ఒక విశ్లేషణ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. జమ్మూ కాశ్మీర్లో చూసినా అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ కూడా కొద్దిపాటిలో మెజారిటీ సాధించలేకపోయింది. దానికి కారణం కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక స్థానానికి 2 స్థానాలకు పరిమితం కావటమే. అలాగే తమిళనాడులో చూసినా ఏ రాష్ట్రంలో కూటమిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నా మీరు చూశారు, మా ఉత్తరప్రదేశ్లో 9 అసెంబ్లీలకు గాను 10 అసెంబ్లీలకు గాను ఒక్కటి కూడా ఇవ్వడానికి సమాజ్వాదీ పార్టీ సుముఖత చూపించలేదు. ఒక రకంగా చెప్పాలంటే రాహుల్ గాంధీ నాయకత్వంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇండీ కూటమి నుంచే ఒక రకంగా వారి యొక్క స్థాయిని తగ్గించే పార్టీగా ఉండబోతోంది. కాంగ్రెస్ గుర్తు హస్తం, కానీ అది పెట్టేది మాత్రం భస్మాసుర హస్తం. సో కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి అన్ని పార్టీలు పారిపోయేటువంటి పరిస్థితి తలెత్తనుంది. దానివల్ల దేశ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీకి ప్రత్యర్థి అనేది లేకుండా పోతుంది. ఇంకోటి ఈ గ్యారంటీ స్కీమ్స్కి చెల్లు చిట్టి అయింది అనుకోవాలి. ఎందుకంటే తెలంగాణ సీఎం కానీ కర్ణాటక సీఎం కానీ గ్యారంటీస్ అక్కడ కూడా ప్రకటించారు. ఎందుకు ఈ గ్యారంటీస్ని ప్రజలు నమ్మట్లేదు హర్యానాలో కానీ మహారాష్ట్రలో?
కేవలం ప్రజల్ని మభ్యపెట్టేటువంటి గ్యారంటీ పథకాలని కాంగ్రెస్ పార్టీ ఇచ్చి వాటి ద్వారా ప్రజల ఓట్లు సాధించాలని చెప్పి ప్రయత్నం చేసింది. అనేక రాష్ట్రాల్లో చేసిన చోట కూడా వాటిని పూర్తి చేయలేదు. తెలంగాణలో కానివ్వండి, కర్ణాటకలో కానివ్వండి, చేసినటువంటి ప్రామిసెస్ని ఫుల్ఫిల్ చేయకపోవటమే కాకుండా ప్రజా పరిపాలనని పూర్తిగా విస్మరించింది కాంగ్రెస్ పార్టీ. సో కాబట్టి ప్రజలకు అర్థమైంది. అలాంటిది నరేంద్ర మోదీ గారు చేసినటువంటి ప్రతి ఒక్క ప్రామిస్ని, చేయని ప్రామిస్ని కూడా అభివృద్ధి విషయంలో పూర్తి చేశారు. అనేక సందర్భాల్లో అక్కడ మాకు విశ్వసనీయత, మోదీ గారి నాయకత్వంలో బీజేపీకి ఆ విశ్వసనీయత లభించింది. మరోపక్క మహారాష్ట్ర ప్రభుత్వం కూడా లాడ్లీ బెహనా లాంటి పథకాలని మహిళలకి కేవలం అనౌన్స్మెంట్ చేయలేదు, ఇచ్చి దాన్ని అమలు చేసింది, భవిష్యత్తులో కొనసాగిస్తామన్నటువంటి నమ్మకం కలగజేసింది. సో కాబట్టి ప్రజలు కేవలం తప్పుడు వాగ్దానాలకి ప్రజలు ఎక్కడా కూడా మభ్యపడరు అంటానికి మహారాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి సంకేతం చాలా స్పష్టంగా ఉంది. సార్, ఆర్థిక రాజధానిలో ఇప్పుడు మీరు జెండా ఎగరవేస్తున్నారు. దేశ రాజధానిలో సాధ్యమయ్యే పరిస్థితి ఉందా? దేశ రాజధానిలో భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాలు పైగా మీరు అనేది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా ఢిల్లీ అసెంబ్లీలో కూడా ఈసారి భారతీయ జనతా పార్టీ రానున్న ఫిబ్రవరి ఎన్నికల్లో విజయం సాధించే దిశగా అడుగులు వేస్తోంది. తప్పుడు వాగ్దానాలతో మరి ఇతర పార్టీలన్నింటినీ దూషించి తమను తాము మరి ఒక నిజాయితీ పరులుగా సొంతగా ముద్ర వేసుకొని రాజకీయాల్లోకి వచ్చినటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఆయన యొక్క నిజస్వరూపం తెలిసిన తర్వాత ఢిల్లీ ప్రజలు కూడా ఆమ్ ఆద్మీ పార్టీతో విసిగిపోయారు. సో కాబట్టి ఖచ్చితంగా ఢిల్లీలో కూడా మేము విజయం సాధిస్తామన్న నమ్మకంతో ముందుకు వెళ్ళటం జరుగుతుంది. థ్యాంక్ యూ.